ఈ రోజున చాలా మంది వస్తున్నారు, కన్నీటి ప్రార్థన చేసుకుని వారు దుఃఖాన్ని ఆనందంగా మార్చుకుని తిరిగి వెళ్తున్నారు. కొంతమంది వస్తారు, ప్రార్థన చేసుకోలేరు, కన్నీటి ప్రార్థన చేసుకోలేరు, దేవుని మీద ఆధారపడలేరు. తన హృదయంలో ఉన్న బాధను యేసయ్య దగ్గర పెట్టి అయ్యా అని ఏడ్చి కన్నీటి ప్రార్థన చేసుకోలేరు. అందరికి చెప్తారు, మళ్ళీ ఊర్లో అందరికి నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి. దేశం అంతా ప్రార్థన చేసినా నువ్వు చేసుకోకపోతే కార్యాలు ఎట్టా జరుగుతాయి? జరగవు. ఏమండి, కొంతమందిని చూస్తాము, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తే మన కడుపులోంచి దుఃఖం తన్నుకుని వచ్చి కన్నీళ్ళు వస్తాయి. కానీ మాత్రం వాళ్ళ కంటిలోంచి ఒక్క చుక్క కూడా రోగం ఉంది మనక ఆడికి అనిపించేది చూసే వాళ్ళకి. నిజమే, కొంతమంది ఇలా చేస్తున్నారు. తన గురించి కన్నీటి ప్రార్థన చేసుకోలేని స్థితిలో ఉండి దేవుడు కార్యాలు చేయలేదు అంటే, నా దుఃఖమును తీర్చలేదు అంటే, నా దుఃఖము తొలగి ఆనందంగా మారలేదంటే దానికి అర్థమే ఉంటుంది? అలా కాదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, వచ్చిన నీవు నీ బాధనంతా కన్నీటితో చెప్పుకుంటే నా యేసయ్య గుండె కరిగిపోద్ది.